హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ సమ్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ సీజల్ వాటిల్లో కానీ మిగతా వాటిల్లో కానీ చాలా దగ్గరలో కనబడిందండి ఈ సమ్. ఓకే, చూద్దామండి. 10⁻21 - 1 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై అంటే క్రింది వానిలో ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్లో ఏది డివిజిబుల్ కాదు, నాట్ డివిజిబుల్, ఏది డివిజిబుల్ కాదు అని అడిగాడండి. బెస్ట్ మెథడ్ మీకు నేను ఓరల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 3 ఏమండి 9 చూడండి 27, 3, 9, 27 ఒక ఫ్యామిలీ మెంబర్సా కాదా? అవునా కదా? 3, 9, 27 అనేది అన్నీ కూడా 3తో పోయే నెంబర్సే. ఇక్కడ డిఫరెంట్ మోడ్లో ఏదైనా ఉందంటే అది 11 ఉందండి. అవునా? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏంటంటే 3 అని పెట్టేసేయండి డైరెక్ట్గా. ఇంకా అది ఎలా అప్లై అవుతుందో ఎలా చేయాలని నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 10⁻21 - 1 ఇలా చూడండి ఫ్రెండ్స్. మనకి ఏదైతే డివిజిబుల్ కాదు అన్నాడండి, ఏం కాదన్నాడు, డివిజిబుల్ కాదు అన్నాడండి. డైరెక్ట్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 11 అప్లై చేస్తున్నాను, తర్వాత మిగతావి మనం టైంని బట్టి అప్లై చేద్దాం చూడండి ఫ్రెండ్స్. మనం 10ని ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే 11 - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 21 - 1గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? 11 - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 21 - 1గా రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 11 టు ద పవర్ ఆఫ్ 21ని 11 టు ద పవర్ ఆఫ్ 21గా రాసుకున్నాక కొన్ని మైనస్ టర్మ్స్ మధ్యలో వచ్చి ఏమవుతుందంటే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 21గా కూడా రాసుకోవచ్చు అండి. ఈ ఓవరాల్ టర్మ్ ఇదండి, ఈ ఓవరాల్ టర్మ్ ఇదండి. సో ఈ -1ని కూడా ఇక్కడ నోట్ చేసుకోవచ్చు అండి. డినామినేటర్లో 11 రాసుకోవాలండి. డినామినేటర్లో ఏం రాసుకోవాలండి? 11 రాసుకోవాలండి. ఇక్కడ ఆస్పిరెంట్స్ గమనించారా? a + b హోల్ స్క్వేర్ అంటే చూడండి a² + 2ab + b² అంటే పవర్లో 2 ఉంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ వచ్చాయి? 3 టర్మ్స్ వచ్చాయండి. పవర్లో 2 ఉంటే ఎన్ని టర్మ్స్ వచ్చాయండి? ఇక్కడ 3 టర్మ్స్ వచ్చాయండి. అట్లాగే ఇక్కడ చూడండి పవర్లో 3 ఉంటే ఎన్ని టర్మ్స్ వచ్చాయి? 4 టర్మ్స్ వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ టర్మ్ బి అండి, ఇక్కడ కూడా లాస్ట్ టర్మ్ బి, ఇక్కడ కూడా లాస్ట్ టర్మ్ బి, ఇక్కడ కూడా లాస్ట్ టర్మ్ బి. అలాగే 11 టు ద పవర్ ఆఫ్ 21 అంటే 11కి సంబంధించినటువంటివి 21 టర్మ్స్ వస్తాయండి. తగ్గుతూ లాస్ట్ టర్మ్ ఏంటంటే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 21 కూడా వస్తుందండి. ఎందుకంటే b² b³ వచ్చిందా లేదా? సో ఏంటంటే 11 టు ద పవర్ ఆఫ్ 21 సో ఆన్ మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుందండి. సో -1 అండి 11 అండి. సో 11కి సంబంధించిన అన్నీ కూడా మధ్యలో అన్ని టర్మ్స్ పోతే మైనస్ ఏమవుతుందంటే -2/11 అవుతుందండి. ఎప్పుడైనా సరే రిమైండర్ -2 రాకూడదండి. ఒకవేళ అలా వచ్చిందంటే దాని రిమైండర్ ఏమవుతుందంటే కనుక 11కి బ్యాలెన్స్ చేస్తే డినామినేటర్కి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుందండి. మనకు అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ రిమైండర్ ఏంటంటే కనుక రిమైండర్ అనేది 9 అవుతుందండి. సో అంటే రిమైండర్ ఎప్పుడైతే 9 వచ్చిందో అది డివిజిబుల్ కాదు అని అర్థం అండి. రైట్ అండి?